చాలా హుషారుగా ఉన్నావురా ఇవాళ. వాడు దొరికేశాడు రా, అడ్డంగా బుక్ అయ్యాడు. నాకు చాలా ఆనందంగా ఉందిరా. వాడు ఎవడో చెప్తే రేటింగ్ లో తీసేస్తారా. చెప్పరా బాబు, ఎవడరాడు? అదేరా, మనకు ఉద్యోగాలు ఇస్తానని డబ్బులు తీసుకున్నాడు కదా, వారి గురించి మాట్లాడుతున్నా. ఏమైనా డాన్స్ మాత్రం ఎరగొట్టేవరా? డాన్స్ లో కాంప్రమైజ్ కాకూడదురా. ఇప్పుడు ఇంట్రోలో అనసూయ గారికి, రోజా గారికి డాన్స్ నేర్పేది ఎవరు? నువ్వు. మొన్న ఉగాది ఈవెంట్ లో చామంతి పువ్వు అని తెగ చిందులేసారు, నేర్పింది ఎవరు? మరి ఇవన్నీ బయట వాళ్ళకి చెప్పొచ్చు కదరా. మీకంటే పేమెంట్లు ఇస్తున్నాను కాబట్టి ఏం చెప్పినా నమ్ముతారా, బయట వాళ్ళు ఎందుకు నమ్ముతారు? రోజు ఖాళీగా ఉంటున్నావురా, ఏం చేయాలో అర్థం అవటం లేదు. మళ్ళీ నీకు ఫోన్ చేయరా? ఆయనకి ఎందుకు? ఈ మధ్య ఎవరేం చేయాలన్నా ఆయన డిసైడ్ చేస్తున్నాడు. బీటెక్ చదివి ఉద్యోగాలు లేపడం చాలా కష్టం. బీటెక్ చదివి ఖాళీగా తిరిగే వాళ్ళు నీ తల్లో ఉన్న ఎంట్రుకలు అంతమంది ఉంటే, ఉద్యోగాలు గడ్డ నవీన్ తల్లో ఉన్న ఎంట్రుకలు ఉన్నాయి. బీటెక్ చదవటం అనేది పేటిఎం లో 500 ట్రాన్స్ఫర్ చేసినంత ఈజీరా. ఎందుకు 500 ట్రాన్స్ఫర్ చేసేవనే ప్రశ్నలు ఏం చెప్పాలో తెలియక కవరింగ్లు ఎన్ని కష్టాలు ఉంటాయి, మనకు అవసరమా? ఊరికి వెళ్తుంటే బాబు నీకు జాబ్ లేదని పక్కింటి వాళ్ళు సావదొప్పుతున్నారా? ఈ ప్రపంచంలో పక్కింటోడుకు ఉండే శాడిజం ఎవరికి ఉండదండి. వాడికి తెలుసు జాబు రాలేదని. అయినా ఏంటి బాబు మీకు జాబు రాలేదా అనే ఒక్క మాటతో వాడు 100 ఏళ్ళు బతికేస్తారు. అంత ఆనందాన్ని ఎత్తుకుంటాడు వాడు. ఎందుకు రాలంటావు? ఇంతకీ నీ ప్రేమ విషయం ఎలా ఉందిరా? ఏముందరా, ఇద్దరు హోటల్కి వెళ్ళాం. ముందు నేను తిన్నాను, అది బిల్లు కట్టింది. తర్వాత అత్తింది, నేను బిల్లు కట్టాను. మీరు ఇద్దరి మధ్య ప్రేమ బానే ఉంది కదరా, ఒకేసారి కలిపి తినొచ్చు కదా. ప్రేమ చాలా ఉందిరా, కానీ పళ్ళ సెట్టు ఒకటే ఉంది. పళ్ళ సెట్టు ఒకటే ఉంది. ఏమైనా జాబులు లేకపోతే అమ్మాయిలు ఎవ్వరూ పడట్లే. అరే, ఇప్పుడు మా అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచాం, మా అమ్మాయికి వంట రాదు అని చెప్పినా ఒప్పుకుని పెళ్లి చేసుకునే అబ్బాయిలు ఉన్నారు. గానీ మా అబ్బాయిని ముద్దులాగా పెంచాం, సంపాదించడం రాదు అని చెప్తే ఒప్పుకునే అమ్మాయిలు ఉన్నారా అండి? లేరు, ఒప్పుకోరు. ఒరే, మనం సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటాం, వాళ్ళు జస్ట్ మనం పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతారు. ఇవన్నీ పడి 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 బోరు కొట్టి పని కనీసం టీవీ పెట్టాను అనుకో, ఏంట్రా 1.5 ప్రోగ్రాం, న్యూస్ అనుకో, యాడ్. ఇంతకీ ఏంట్రా ప్రోగ్రామ్ కదా, ఐపీఎల్ మ్యాచ్ రాది. ఒరే, మన జీవితాలు అలాగే మారవు గానీ ఆర్జీవి గారిలాగా చిన్న చిన్న కెమెరాలతో సినిమాలు తీసేద్దాం రా, సెటిల్ అయిపోవచ్చు. ఆయన ఏం పోయిందిరా, ప్రొడ్యూసర్ ఒప్పుకుంటే సీసీ కెమెరాతో కూడా సినిమా తెస్తాడు. సరే కానీ ఆ కంపెనీకే వెళ్దాం. మళ్ళీ అదే కంపెనీ ఎందుకురా? వెళ్దాం, దానికి వెళ్దాం, మళ్ళీ ఏముంది. దేవుడా, ఇవాళ ఎలాగైనా నాకు ఉద్యోగం వచ్చేలాగా చేయి తండ్రి. ఈ పసిపిల్లవాడు మీద నీ ప్రతాపం ఏంటి తండ్రి? దేవుడా, వాడు పిల్లాడన్నందుకు మీకు చాలా కోపం వచ్చి ఉంటది, వాడిని మన్నించు. అర్థయ్యాడు, బాగా అర్థయ్యాడు దేవుడు. నాకు తెలియక అడుగుతున్నాను రే, ఇంటర్వ్యూ చేసేవాడు ప్రతి ఒక్కడు లావుగా ఉంటాడు ఇట్రా. వాళ్ళు ఇంటి దగ్గర బాగా మింగుతారు, ఆ తిన్న ధరక మనల్ని మింగుతుంటారు. నమస్కారం సార్. ఏంటి జాబ్ కోసం వచ్చారా? లేదండి, జబర్దస్త్ ఆడిషన్ జరుగుతున్నాయి అంటే ఇచ్చేద్దామని వచ్చాం. కనపడట్ల ఫైల్స్. నాకు జోకులు అంటే నచ్చదు. అందుకేనండి మీకు ఆ క్యారెక్టర్ ఇచ్చింది, లేకపోతే ఫ్రెండ్స్ లిస్ట్ లో మీరే ఉండాల్సి. సరే సరే సరే, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. 50 కిలోమీటర్లు పరిగెట్టావు, 5 నిమిషాలు రెస్ట్ తీసుకుని. 250 కిలోమీటర్లు పరిగెట్టావు, 8 నిమిషాలు రెస్ట్ తీసుకుంటావు. అంతసేపు పరిగెత్తితే రెస్ట్ కాదు, రెస్ట్ని పీసేవాడు. సమాధానాలు నువ్వు బాగా చెప్తున్నట్లున్నావు. నీ దృష్టిలో ఆడది గొప్ప, మగాడు గొప్ప? బేసిక్ గా మగాడు గొప్పండి, ఆడది ఒప్పుకోదు కాబట్టి ఆడదే గొప్పండి. 1 ఇంటెలిజెంట్ క్వశ్చన్. సుధీర్ తనకు తగ్గ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు, ఇది ఏ టెన్స్? ఫ్యూచర్ ఇంపాసిబుల్ టెన్స్ అండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మీరు గొప్ప, బిల్ గేట్స్ గొప్ప? మేమే గొప్ప. అదేలాగా? బిల్ గేట్స్ వాడే బాత్రూమ్ మా అయితే 10 లక్షలు ఉంటది, 15 లక్షలు ఉంటది. మేము చెంబులో నీళ్లు తీసుకెళ్లే పొలం 1 కోటి రూపాయలు. మీరు ఉద్యోగాలకు పనికిరారు, యు ఆర్ రిజెక్టెడ్. అదేంటంటే అన్ని ప్రశ్నలు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే మా ఫ్యామిలీ కష్టాల్లో ఉందండి. నాకు పెళ్లి కాని అమ్మాయిలు 3 ఉన్నారా, ఆ బాధ నాకు తెలీదా? డబ్బులు సంపాదించడం చేత కాని దరిద్రులారా. చూడండి రామ్మోహన్ రావు గారు, డబ్బు సంపాదించడం గొప్ప విషయమూ కాదు, అదే అంత పెద్ద కష్టమూ కాదు. 5 నెలల్లో 5 లక్షలు సంపాదించి చూపిస్తా, ఏం చేస్తావు? అప్పుడు ఇస్తారా మీకు ఉద్యోగాలు? అవునా? ఛాలెంజ్. నేను లండన్ వెళ్తాను, 5 రోజులు పోతే వస్తా, అప్పుడు చూస్తా. ఏంట్రా ఈ ఛాలెంజ్ లేట్రా? 5 నెలల్లో 5 లక్షలు ఎలా సంపాదించేస్తా నువ్వు? చూడు రైజింగ్ రాజు, చెప్పురా ఐఫర్ అది. వాడు వెళ్లే ముందు మనకు ఒక చిన్న లీడ్ ఇచ్చాడు, 3 అమ్మాయిలు పెళ్లి కాలేదు. అప్పుడు మనం వాళ్ళ 3ని ముగ్గురు అమ్మాయిల్ని పడేద్దాం, కంపెనీ ఏమందైద్ది. రావడం అంటే వచ్చాం కానీ అమ్మాయిలు వెనకాల పడడం కరెక్ట్ అంటావా? ఎవడరా చెప్పింది? ఎప్పటికైనా అబ్బాయి అనేవాడు అమ్మాయి వెనకాలే పడాలి. కావాల్సింటే చూడు, ఉమెన్ లో మ్యాన్ వెనకాలే ఉంటాడు, ఫీమేల్ లో మేల్ వెనకాలే ఉంటాడు, అంతే.
అమ్మాయిలు ఇంతకీ మీరెవరు? వీడి పేరు రాజు, ఎప్పటి వరకు బతుకుతాడో తెలియదు. వాడి పేరు పరదేశి, ఎందుకు బతుకుతున్నాడో తెలియదు. నా పేరు ఆది, ఎలా బతకాలో తెలియదు. ఆవిడ పేరు అనసూయ, ఆవిడ చూసే బతికేస్తున్నాం. మీరు ఏం చేస్తుంటారండి? మేమా అండి ఇప్పుడు భారత్ కి చైనాకి ఒప్పందాలు, భారత్ కి పాకిస్తాన్ కి ఒప్పందాలు, ఇవన్నీ చర్చించుకుంటూ. ఓ ఖాళీగా ఉంటారా? థ్యాంక్ యూ అండి. ఇంతకీ మీరెవరండి? రైలు పట్టాల మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారండి? రాఘవేంద్రరావు గారు మమ్మల్ని చూసారంటే అందగత్తిలో నువ్వు సినిమా చేశారు తెలుసా? రామ్ గోపాల్ వర్మ గారు చూశారంటే పప్పు గుత్తులో ఇంకో సినిమా తెస్తాడు. నీ సంగతి ఇలా కాదురా, మా అక్క వస్తుంది చెప్తుంది, ఆగండి. అక్క ఇదే నా ఫస్ట్ టైం ఉత్తరబాబు లేడీ గడపు. ఈ బాబాయ్ మొగం చూస్తే నాకు పడదమ్మా. నీ ఓవర్ సిగ్గు. నీలాంటిదే చెప్పుల షాపులో చెప్పుల సైజ్ చుట్టుకోవడానికి కూడా ట్రయల్ రూమ్ అడిగిందంట. ఓయ్, నా గురించి నీకు తెలియదమ్మా. బా మొన్నటి దాకా డేరా బాబా అని చూసాం, ఇప్పుడు డేరా బేబీని చూస్తున్నాం అంతే. ఏంట్రా ఏం మాట్లాడుతున్నా? ఎవరిని పట్టుకొని? రే 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 చూసావుగా ఎలా ఉందో? బాహుబలిని బల్లాల దేవని ఇద్దరిని మడతచ్చేస్తది. నీ కోసం ఎన్ని స్టంట్లైనా చేస్తా. అంటే రీసెంట్ గా హార్ట్ లో స్టంట్ వేసారు, అప్పటి నుంచి ఆ పదం మర్చిపోలేకపోతుంది. అయినా మీతో నాకెందుకు బాబా? వేషం మారినా దీని భాష మారలా. ఇన్నాళ్ళు గుర్తించలేదు గానీ అమ్మో తన్మయ్యని వినోదిని ఇద్దరిని తొక్కేసేలా ఉంది. ఏంట్రా ఒకసారి అందరు ఇంట్లోకి వెళ్ళారు? అడిగింది ఏనాడైనా లేదన్నానా, నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానంటానా, నీ ముద్దు ముచ్చట కాదంటానా. ఒయ్ ఇదేంట్రా ఒయ్యి అంటే ఉమ్మూసింది? నువ్వు దగ్గరికి వెళ్ళి ఉయ్యి ఉయ్యి అంటే ఉమ్మే కుప్ప ఎత్తదంట్రా. మీరు బట్టలు తూతున్నారా? ఇలాగ ఇవ్వండి. మీరు ఉతుకుతారా? చిత్తూరు నాగయ్య గారి చడ్డీలు, పద్మనాభం గారి పంచలు, ఛాయాదేవి గారి చీరలు ఉతికిన అనుభవం ఉంది ఆయనకి. అయితే బాగా ఉతకండి. అబ్బా చూడండి ఎంత తెల్లగా ఉతికాను. ఒరే ఒరే ఏంట్రా ఇది? కొంతమంది నాయకులు అమలు చేస్తాన పథకాల్లో కూడా ఇన్ని బొక్కలు ఉండవు కదరా. అరే మొత్తానికి దాన్ని పడేసేవరా నువ్వు. నువ్వు పక్కన మేము ట్రై చేయమేంటి? ట్రై చేయి. ఏం చేస్తున్నారండి? చింతపండు నానబెడుతున్నానండి. అదేంటి మిమ్మల్ని మీరే నానబెట్టుకుంటున్నారా? ఇది నేను చేస్తానండి. మీకు సాంబార్ చేయడం వచ్చా అండి? అయ్యో సాంబార్ ఏముందండి, ప్రపంచంలో చేయాలంటే ఆయన ఒక్కడే కానీ సాంబార్ ఎవరైనా చేస్తారు. చాలు. ఇవేంటి ఆలోచిస్తున్నా? మీకేంట్రా మీ ఇద్దరు వర్కౌట్ అయ్యారు, నా పరిస్థితి ఏంటి? ఒరే నువ్వు ఆ మూడో దాని గురించి పథకాలు ప్లాన్లు అయిన అవసరం లే. నేను ఖాళీగా ఉన్నాను. ఒకసారి నేను ఖాళీగా ఉన్నాను. నేను కూడా ఖాళీగా ఉన్నాను. మొత్తానికి ఛాలెంజ్ నెగ్గేసాం రా. ఒరే ఆస్తంతా మందే. మీరేంట్రా ఇక్కడ? నాన్నగారు మేము అందరూ పెళ్లి చేసుకున్నాం నాన్నగారు. మనం వేసిన కాంట్రాక్ట్ ఇంకెవరికో వచ్చిందిరా. మన కంపెనీ అప్పులు పాలైందిరా. ఈ అప్పులన్నీ ఎవర్రా తీర్చేది? నాన్నగారు మీరేం బాధపడకండి, మేము చేసుకున్నాం కదా ముగ్గురిని, వీళ్ళు చూసుకుంటారులేండి.